ఉన్నారు అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మన అమ్మమ్మల కాలం నుండి రేపటి తరం వరకు అందరూ ఇష్టపడే ఆంధ్ర స్పెషల్ రసం. ఈ రసంలో అన్ని స్పైసెస్ సరిపడినంత వేసుకుంటే రసం చాలా రుచికరంగా ఉంటుంది. ఆంధ్ర స్పెషల్ రసానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, చింతపండు పులుసు, కొద్దిగా బెల్లం, ఇంగువ, ఉప్పు, రసం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, పసుపు, కొద్దిగా ఉల్లిపాయ పేస్టు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఒక బాణీ తీసుకుని సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని పులుసు పిండుకున్న చింతపండు పులుసును పోసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువని వేసుకోవాలి. ఈ రుచిని ఇష్టపడని వారు ఈ ఇంగువని వేసుకోక్కర్లేదు. ఇప్పుడు 2 చెంచాల రసం పౌడర్ని ఈ రసంలోకి వేసుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈ రసం పౌడర్ మనం చేసిందే. ఈ రసం పౌడర్ ఎలా తయారు చేయాలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఇవి కొంచెం చిక్కగా ఉన్నాయి కదండి, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ రసంలో మనం కారం వేయం కాబట్టి దాని బదులుగా ఎండుమిరపకాయలను వాడతాం. అన్నీ కలుపుకున్నాక ఈ బాణీని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ రసం మరిగేలోపు మనం ఈ రసానికి సరిపడా తాలింపు వేసుకోవాలి. దానికి ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ముందుగా ఎల్లుల్లిపాయని చితక్కొట్టి నూనెలో వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఒకసారి పచ్చి వాసన పోయినాక దినుసులన్నిటిని నూనెలో వేసుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా ఈ తాలింపులోకి వేసుకోవాలి. ఈ తాలింపు వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఈ రసంలోకి ఈ తాలింపుని వేసుకోవాలి.
తర్వాత రుచికి సరిపడినంత చిటికెడు బెల్లాన్ని వేసుకోవాలి. మనం హోమ్మేడ్ రసం పౌడర్ని ఇక్కడ ఈ రసంలో వాడాం కాబట్టి ఈ రసం చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా హోమ్మేడ్ రసం పౌడర్ని రసంలో వాడండి. అప్పుడు రసం చాలా రుచికరంగా ఉంటుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రసంని సర్వ్ చేసుకుంటే అద్భుతమైన రసం రెడీ అయినట్లే. ఈ రసంలో అప్పుడే వేడివేడిగా వేయించుకున్న బంగాళదుంప ఫ్రైతో అన్నాన్ని తింటే అబ్బా అద్భుతం అండి.